ఫెలోపియన్ ట్యూబ్స్ వాటి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే గర్భసంచికి రెండు సైడ్స్ రెండు ట్యూబ్స్ ఉంటాయండి. సో ఈ ట్యూబ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే గర్భసంచి పాత్ర ఎంత ఉందో ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా పాత్ర కూడా అంతే ఉంటుంది. సో గర్భసంచి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా 9 నెలలు మోయాల్సిన బాధ్యత గర్భసంచి మీద ఉంటే అసలు ఈ ఎంబ్రియో ఎక్కడ తయారవుతుంది? గర్భసంచిలో కాదు. ఈ ఎంబ్రియో మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ లో తయారవుతుంది. అంటే మానంలోంచి వచ్చిన వీర్యకణము, అండాశయం నుంచి రిలీజ్ అయిన అండము, ఇవి రెండు ట్యూబ్ లో కలిసి ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో తయారయ్యి 5 రోజులు కూడా అదే ఎంబ్రియో ఆ ఫెలోపియన్ ట్యూబ్ లో పెరిగి మళ్ళా వెనకాలికి వచ్చి గర్భసంచిలో అతికితే ప్రెగ్నెన్సీ వచ్చినట్లు లెక్క. ట్యూబ్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అన్నా ఓపెన్ ఉంటేనే మీకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.